హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఇది వచ్చేసరికి ఫిల్ లైట్ అనమాట. అమెజాన్ నుంచి అయితే 1400 రూపీస్లో ఈ ఫిల్ లైట్ అయితే ఆర్డర్ చేశాను. ఇదైతే ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ చేస్తారో, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేస్తుంటారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక ఫిల్ లైట్గా గాను, అలాగే బ్యాక్గ్రౌండ్ లైట్గా గాను మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఇదైతే రిమోట్ కంట్రోల్ తోటి అయితే వస్తుంది. దీన్ని మీరు ల్యాండ్స్కేప్గా యూజ్ చేయొచ్చు, అలాగే పోర్ట్రేట్ కూడా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఇంకా అన్బాక్సింగ్ చూసుకున్నట్టయితే వీళ్ళైతే చాలా బాగా ప్యాకింగ్ అయితే చేశారనమాట. బబుల్ ర్యాపర్ లో ప్యాకేజ్ చేసి మనకైతే డెలివరీ అయితే చేశారు. ఇంకా అలాగే మనం అయితే మెయిన్ బాక్స్ చూసుకున్నట్టయితే బాక్స్ మీద వచ్చేసరికి RGB LED ప్యానల్ అయితే రాసి ఉంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఫిల్ లైట్ అనమాట. దీని బ్యాక్గ్రౌండ్ లైట్ కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి PM26 అని అయితే ఉంది. దీని మీద అయితే బాక్స్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. మనం ఫస్ట్ బాక్స్ అన్బాక్స్ చేయగానే మనకైతే ఫస్ట్ చూడంగానే LED ప్యానల్ అయితే ఉంటుంది అనమాట. ఇదైతే వచ్చేసరికి 30 వాట్ LED ప్యానల్ 1400 రూపీస్లో దొరికే బెస్ట్ గ్యాజెట్ ఇదైతే చెప్పొచ్చు. ఇంకా అలాగే దీని బ్యాగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ PM26 RGB LED ఫ్లాట్ ప్యానల్ ఫిల్ లైట్ చూసుకున్నట్టయితే DC 5 వాట్ ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. ఇంకా అలాగే బాక్స్లో చూసుకున్నట్టయితే మనకైతే ట్రైపాడ్ మౌంట్ అయితే ఇచ్చారు. మీరైతే ఏ యాంగిల్లో అయినా ఫిల్ లైట్ యూజ్ చేసుకోవడానికి ఈజీగా వర్క్ చేయడం కోసం మీకైతే ఇదైతే ఇచ్చారు. ఇంకా అలాగే చూసుకున్నట్టయితే మెయిన్ ఫీచర్ ఇవ్వడం ఇదే గుడ్ అనమాట. 1400 రూపీస్లో మనకు ఒక రిమోట్ ఇవ్వడం అంటే గ్రేట్ అని చెప్పాలి. ఇంకా ఫస్ట్ మన చేతిలో ప్యానల్ అయితే ఉంది. దీని కింద చూసుకున్నట్టయితే ఇక్కడైతే స్క్రూ అవుతుంది అనమాట. ట్రైపాడ్ మౌంట్ చేయడానికి అయితే మనకైతే స్క్రూ ఇచ్చారు. ఇంకా అలాగే ఇదైతే పోర్ట్రేట్లో కూడా స్క్రూ టైట్ చేసుకొని మీరైతే పోర్ట్రేట్లో కూడా ఈ ప్యానల్ అయితే యూజ్ చేయొచ్చు. మనమైతే ఫస్ట్ అయితే రిమోట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. వీలైతే ఇందులో వచ్చేసరికి AAA బ్యాటరీస్ అయితే పడతాయి. దీంట్లో వాళ్ళైతే బ్యాటరీస్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. నేనైతే పర్సనల్గా పర్చేస్ చేసి దీంట్లో వేశాను. ఇంకా మన రిమోట్ విషయం చూసుకున్నట్టయితే మెయిన్ పైన అయితే ఒక డిమ్ బటన్ అయితే ఇచ్చారు. అంటే మీరు లైట్ ఎంత బ్రైట్నెస్లో అయితే ఉండండి, దాన్ని అయితే ఫేస్ లైట్ కిందకి అయితే చేంజ్ చేసే బటన్ అనమాట. ఇంకా కింద చూసుకున్నట్టయితే వచ్చేసరికి ఆన్ బటన్ ఇచ్చారు, అలాగే ఆఫ్ బటన్ కూడా ఇచ్చారు. ఇంకా అలాగే చూసుకున్నట్టయితే K+, K- కూడా ఇచ్చారు. వచ్చేసరికి మనకైతే టెంపరేచర్ మోడు, ఇది అలాగే వచ్చేసరికి రూమ్ టెంపరేచర్ మోడు. ఇది వచ్చేసరికి అప్ సైడ్ అనమాట. బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది దీంట్లో. ఇది వచ్చేసరికి డౌన్ బటన్ వచ్చేసరికి బ్రైట్నెస్ అయితే డిక్రీజ్ అవుతుంది. ఇంకా అలాగే మనం మిడిల్ బటన్ చూసుకుంటే ఇది RGB కలర్స్ చేంజ్ చేయడం అనమాట. ఎవ్రీ కలర్ ఈచ్ టైం మనైతే లైట్స్ అయితే చేంజ్ చేయడానికి ఈ బటన్ అయితే యూజ్ చేస్తాం. ఇంకా అలాగే కింద చూసుకున్నట్టయితే మనకైతే ఒక చిన్న బార్ అయితే ఇచ్చారు. RGB అని ఒక చిన్న బార్ అయితే ఇచ్చారు. ఈ బార్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఇందులో ఉన్న RGB లైట్స్ అయితే గ్లో అయితే స్టార్ట్ అవుతుంది. మీరైతే ఈ మిడిల్ ఉన్న బటన్ యూజ్ చేసి వాటిని కంట్రోల్ చేయాలన్నమాట. అవి కంటిన్యూస్ అయితే గ్లో అవుతుంటాయి. మీరు సింగిల్ టైం ట్యాప్ చేసినప్పుడు అలా సింగిల్ ట్యాప్స్కి అయితే ఏదో డిఫరెంట్ కలర్స్కి అయితే చేంజ్ అవుతుంటుంది. ఇంకా అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్, గ్రీన్, బ్లూ ఇలా 3 డిఫరెంట్ బటన్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఇది మేజర్ లైట్స్ ఇవే అనమాట, RGB లైట్స్. రిమోట్ విషయం చూసుకున్నట్టయితే రిమోట్లు ఇచ్చిన ఫీచర్స్ అయితే ఇవే. మనకైతే రిమోట్లు అయితే ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇంకా అలాగే రిమోట్ మనకు ఒకవేళ మిస్ అయిందంటే దీంట్లో టచ్ ప్యానల్ కూడా ఉంది. ఇందాక మీకు చెప్పినట్టు టచ్ ప్యానల్లో చూసుకున్నట్టయితే మెయిన్ ఇచ్చిన బటన్స్ వచ్చేసరికి టచ్ బటన్స్, ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. అలాగే బ్రైట్నెస్ అప్ చేయడం, బ్రైట్నెస్ డౌన్ చేయడం ఇచ్చారు. అలాగే సింగిల్ ట్యాప్ నుంచి కలర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ చేంజ్ చేయడానికి. ఇంకా ఇప్పుడు నేనైతే నా దగ్గర ఉన్న ఒక పవర్ సప్లై అయితే దీనికైతే ఇవ్వబోతున్నాను. జస్ట్ ఇందులో అయితే USB పవర్ పోర్ట్ అయితే ఇచ్చారు. ప్రెసెంట్ నేనైతే దీనికైతే పవర్ సప్లై ఇచ్చాను. ఇదైతే ఆన్ అవ్వట్లేదు, అంటే మనమైతే పవర్ అయితే ఆన్ చేయాలి. చూసినట్టయితే ఇప్పుడైతే LED అయితే గ్లో అవుతుంది. మీరైతే చూడండి, నేనైతే లైట్ అయితే పెట్టాను. ఇదైతే ఫుల్ లైట్ అనమాట. 30 వాట్ అవుట్పుట్ వస్తుంది దీంట్లో నుంచి. ఫస్ట్ అయితే మనమైతే బ్రైట్నెస్ డిక్రీజ్ చేసేతో చూద్దాం విత్ రిమోట్ అనమాట. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడైతే లైట్ అయితే డిక్రీజ్ అయితే అయిందనమాట విత్ రిమోట్. అలాగే మనమైతే అప్ కూడా చేసుకోవచ్చు. ఇంకా అలాగే మీకు ఇందాక చెప్పినట్టయితే దీంట్లో K+ ఉంది. మీరైతే K+ యూజ్ చేసినప్పుడు అయితే ఇదైతే రూమ్ టెంపరేచర్ కిందకి లైట్ అయితే చేంజ్ అవుతుంది. మీరైతే స్లైట్లీ డిఫరెన్స్ అయితే చేంజ్ చేయొచ్చు. అలాగే K- చూసుకున్నట్టయితే ఇదైతే కొంచెం ఆరెంజిష్ లైట్ కిందకి అయితే చేంజ్ అవుతుంది అనమాట. మీరైతే ఇటు నుంచి అయితే ఇదైతే ఫిల్ లైట్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ మీరు చూసినట్టయితే ఇదైతే నా ఫేస్ మీద అయితే పడుతుంది, బట్ హెవీగా పడుతుంది లైట్. ఇది వచ్చేసరికి RGB మోడ్లో ఒక కలర్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అనమాట. మీరు చూడండి, గ్రీన్ లైట్, బ్లూ లైట్, RGB కలర్లో ఎన్ని షేడ్స్ ఉన్నాయో అన్ని కలర్స్ అయితే దీంట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసరికి ఇది ఒక మోడ్ అనమాట. ఇది వచ్చేసరికి సాఫ్ట్ మోడ్ అనమాట. అంటే స్లోగా లైట్స్ అయితే సాఫ్ట్గా అయితే లైట్ ఇట్లా చేంజ్ అవుతూ కనిపిస్తుంటాయి మీకు. ఇలా మీకు ఈ LED ప్యానల్ అయితే యూజ్ అవుతుంది. మీరు చూసినట్టయితే కెమెరా అయితే ఫోకస్ చేయట్లేదు, ఎందుకంటే దీని లైట్ ఇంటెన్సిటీకి కెమెరా లైట్ ఇంటెన్సిటీకి చాలా తేడా అయితే ఉంది. ప్రజెంట్ అయితే చూడండి, ఇదొక కలరు, ఇదొక కలరు. బ్యాక్గ్రౌండ్లో వేసి అయితే చూపిస్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్లో అయితే లైట్ అయితే చేంజ్ అవుతుంది.
మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ లైట్ కిందకి అయితే చేంజ్ అవుతుంది అనమాట. రిమోట్ అయితే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఇదైతే నేనైతే ఫిల్ లైట్ కిందకి అయితే దీనైతే నా అప్కమింగ్ వీడియోస్ లో కూడా యూజ్ చేయబోతున్నాను. నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది అనమాట ఈ లైట్. ఇలా మీకైతే ఇదైతే ఫ్రంట్ లైట్ కిందే బాగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ లైట్ నచ్చినట్టయితే మన వీడియోకి అయితే లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మీకు ఇంకెన్నో ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను.